నీటిని పొదుపుగా వాడుకుంటేనే మనిషి మనుగడ సాధ్యం. ఇదే సందేశాన్నిస్తూ వాక్ ఫర్ వాటర్ TV5 సంయుక్తంగా నిర్వహించిన ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. మార్చి 22 వాటర్ డే సందర్భంగా అతిపెద్ద మానవహారంతో పాటు పెద్ద ఎత్తున నిర్వహించిన కార్యక్రమాల్లో వేల మంది పాల్గొన్నారు. అంతేకాదు ఈ సోషల్ అవేర్నెస్ ఈవెంట్ కి ఎన్నో అవార్డులు దక్కాయి. మరెన్నో రికార్డులు కూడా నమోదయ్యాయి. రోజు రోజుకు తగ్గిపోతోన్న స్వచ్ఛమైన నీటి కోసం, ఆ నీటిని తరువాతి తరాలకు అందించడం కోసం ఏర్పడ్డ స్వచ్ఛంద సంస్థ వాక్ ఫర్ వాటర్. ఈ ఎన్జీఓ ఆధ్వర్యంలో మార్చి 22 వరల్డ్ వాటర్ డే నాడు రికార్డ్ స్థాయిలో మానవహారం నిర్వహించారు. ఈ సోషల్ అవేర్నెస్ ఈవెంట్ కు TV5 భాగస్వామిగా నిలిచింది. ఉదాత్తమైన లక్ష్యం, స్ఫూర్తినిచ్చే సందేశంతో జరిగిన ఈ కార్యక్రమం ఎన్నో అవార్డులను, రికార్డులను కూడా సొంతం చేసుకుంది. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, విశ్వగురు వరల్డ్ రికార్డ్స్, టెంపుల్ ఆఫ్ ఆర్ట్స్ సంస్థల ప్రతినిధులు ఈ ఈవెంట్ ను రికార్డుల్లో నమోదు చేశారు. TV5 ప్రధాన కార్యాలయంలోని అరుణ్ సాగర్ ఆడిటోరియంలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో ఆయా సంస్థల ప్రతినిధులు TV5 MD రవీంద్రనాథ్ కు సర్టిఫికెట్లు అందజేశారు. So it's really excellent initiative అండి. దీనిలో నిజంగా చాలా అవేర్నెస్ అండ్ ఇట్ హెల్ప్స్ ఆల్సో ఫర్ దిస్ జనరేషన్ అండ్ నెక్స్ట్ జనరేషన్ ఆల్సో. అండ్ మోర్ దెన్ క్లోజ్ టు అబౌట్ 1800 స్కూల్స్ కూడా పార్టిసిపేట్ చేసి, అంటే అందరినీ కలుపుకొని ఒక గొప్ప విషయం ఏంటంటే అవేర్నెస్ తీసుకురావాలి చేసిన ఇనిషియేటివ్. నిజంగా TV5కి చాలా అభినందన. మన జనరేషన్ చాలా వరకు అయిపోతుంది. నెక్స్ట్ జనరేషన్కి ఎంత డేంజరస్గా ఉంటుంది సిచ్యువేషన్ మనం ఎప్పటి నుంచి జాగ్రత్త పడకపోతే అనే దాని మీద వరల్డ్ వాటర్స్ డే సందర్భంగా 22 చాలా చక్కగా పబ్లిక్ అవేర్నెస్ తీసుకొచ్చి ఈ సంయుక్తంగా ఆర్గనైజేషన్ కూడా చాలా అద్భుతంగా చేసిన ప్రక్రియ మనందరం ప్రత్యక్షంగా చూసాం. వాక్ ఫర్ వాటర్ కార్యక్రమం విజయవంతం కావడం వెనుక క్రెడిట్ అంతా TV5 దే అని కొనియాడారు ఆ సంస్థ ఫౌండర్ మెంబర్ కరుణాకర్. గొప్ప లక్ష్యంతో ప్రారంభించిన ఈ కార్యక్రమానికి TV5 సంపూర్ణ సహకారం అందించిందని ఆయన తెలియజేశారు. MD రవీంద్రనాథ్ ప్రోత్సాహంతో భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని కరుణాకర్ అన్నారు. ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ అనమాట. అంటే ఇంత సక్సెస్ కావడానికి ఎంత మేము చేసినా, ఒకవేళ మాకు ప్రచారం లేకపోతే, ఓకే, రవీంద్రనాథ్ గారి బ్లెస్సింగ్స్ లేకపోతే, అంటే ఆయన ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని వారు అనుకోకపోతే, ప్రేమ గారు సహకరించకపోతే, వీళ్ళిద్దరు ఫ్రంట్ లైన్, మీరందరు బ్యాక్. ఇది ఏదో ఒక చిన్న ఒక మూవీనో లేకపోతే ఇంకొకటి ఒక డాక్యుమెంటరీ చేయలేదండి. మనం జీవానికి ఏదైతే మూలాధారం ఉన్నటువంటి పని చేశాం కాబట్టి పేరున అంటే ఎంతమంది దీంట్లో వెనకాల ఉన్నారో పేరున మీకు అందరికీ తల వంచి నమస్కారం చెప్తున్న TV5 టీమ్. నీటి వృధా పట్ల జనంలో చైతన్యం తెచ్చేందుకు సంకల్పించిన వాక్ ఫర్ వాటర్ ఈవెంట్ కు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా అండగా నిలిచింది. టాలీవుడ్ స్టార్స్ వాక్ లో పాల్గొని సేవ్ వాటర్ అంటూ పిలుపునిచ్చారు. వారందరి తరపున అవార్డు అందుకున్న వారు మా అసోసియేషన్ సెక్రటరీ శివాజీ రాజా. త్వరలో తాము చేపట్టబోయే లడక్ యాత్రను సేవ్ వాటర్ థీమ్ తో నిర్వహిస్తామన్నారు. లే లడక్ ఇక్కడి నుంచి కారులో బయలుదేరదాము అని ఫ్రెండ్స్ ఆర్టిస్టులు కలిపి వెళ్దామని. ఎప్పుడు వెళ్దాం, మే 9th 8th వెళ్దామని అంతా ప్రోగ్రామ్ సెట్ చేశాక ఊరికే మనం కారులో బయలుదేరితే ఏదో కారులో ఉంటే చాలా బాగుంటుంది, ఒక పని చేద్దాం. ఈరోజు ఒక మంచి ప్రోగ్రామ్కి వెళ్ళి వచ్చాను. అది సేవ్ వాటర్ అని బోర్డు ముందు పెట్టి మనం ఏమి చేయొద్దాం, ఒక బయట బ్యానర్ అడ్డించారు. చాలా వెళ్తున్నాను. మా శ్రీకాంత్ గారు ఎంత చెప్పి ఇలాంటి ఇష్టం నాకు బాగా, ఇలాంటి ఏదో చేద్దాం తపన. నీరు అందరికీ చాలా ముఖ్యమని, దాన్ని భవిష్యత్ తరానికి భద్రంగా అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు TV5 MD రవీంద్రనాథ్. సమాజానికి ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమాలకు TV5 ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. మున్ముందు కూడా తమ సహకారం పూర్తిగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. మంచి పనికి ఎప్పుడు TV5 ఉంటుంది, అలానే చెడ్డ పనిని ఎదిరించడానికి కూడా TV5 ఎప్పుడు ఉంటుంది. ఈ సేవ్ వాటర్ లానే ఇంతకుముందు TV5 కూడా ఇంతకుముందు సేవ్ పవర్ అని ఒక క్యాంపెయిన్ చేశాము. సేవ్ పవర్ సేవ్ నేషన్ అని. ఆ క్యాంపెయిన్ ఎంత సక్సెస్ అయిందంటే స్కూల్ పిల్లలు దగ్గర నుంచి మొత్తం ర్యాలీస్ తీసి డిస్ట్రిక్ట్స్లో గవర్నమెంట్ అఫీషియల్స్ దగ్గర నుంచి అందరూ పార్టిసిపేట్ చేసి ఆ పర్టికులర్ మంత్లో గవర్నమెంట్కి పవర్ ప్రాజెక్ట్స్లో లోడ్ చాలా తగ్గింది. ఇప్పుడు నెక్స్ట్ ఇది ఆల్ ఇండియా లెవెల్లో చేద్దామని కరుణాకర్ రెడ్డి గారు ప్లాన్ చేశారు. ప్రతి టౌన్లోనూ ప్లాన్ ఇప్పటి నుంచే ఈ 1 year ముందు నుంచే ప్లానింగ్ చేయాలని ఆల్రెడీ మేము డిస్కస్ చేశాము. దీన్ని నెక్స్ట్ ఇయర్ కల్లా ఆల్ ఇండియా లెవెల్లో దీని క్యాంపెయిన్ గ్రాస్ రూట్ లెవెల్లో తీసుకెళ్లాలనేది ఒక ఆలోచన. నీటి సంరక్షణ కోసం భవిష్యత్తులోనూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామని, దీనికి అందరి సహకారం కావాలని వాక్ ఫర్ వాటర్ సంస్థ ప్రతినిధులు కోరారు.